కవిత వ్యాఖ్యలపై అయితే బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. మరోవైపు ఎర్వల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ అయితే కొనసాగుతోంది. కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్. అక్షయ, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చారు. ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్ లోనికి వెళ్లారు. కేసీఆర్ తో భేటీ అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కేటీఆర్ వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో ఆ కాళేశ్వరం పై విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ అప్పగించడం అంశం పైన ఇద్దరు నేతలు, ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చించారు. ఆ తర్వాత కాసేపటి క్రితం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేసింది, కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసింది. ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ కవిత చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు కొంతమంది గుర్రుగా ఉన్నట్టయితే సమాచారం. దీంతో ఇదే విషయాన్ని కేసీఆర్ దగ్గర కేటీఆర్, అదేవిధంగా పల్ల రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి అయితే చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ సిబిఐకి అప్పగించడం అనేది అది మొదటి నుంచి ఇటు బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి కుట్రగానే బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. అంటే అటువంటి సందర్భంలో ఇటు కవిత చేసినటువంటి కామెంట్స్ పై కూడా చర్చిస్తున్నారు. అయితే కవితపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చాలా వరకు కూడా కవితపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే కవిత వ్యాఖ్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. గతంలోనూ ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వెనుక కొంతమంది దయ్యాలు ఉన్నాయని చెప్పి కూడా కవిత మాట్లాడారు. అయితే ఇటువంటి సందర్భంలో కవిత మాటల వల్ల పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతుంది. పార్టీకి మేలు జరగడం కంటే నష్టం ఎక్కువగా ఉంది. కాబట్టి కవిత పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ మాత్రమే వీరంతా కూడా అక్కడ కేసీఆర్ తో చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. అయితే కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు పార్టీ ఇప్పటి నుంచి పార్టీ నుంచి ఏమన్నా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఏమన్నా తీసుకుంటారా అనేది మాత్రం మనకు తేలాల్సి ఉంది. సుదీర్ఘమైనటువంటి సమావేశం, దాదాపు కేటీఆర్ తో అయితే కేసీఆర్ సుమారు 7 గంటల నుంచి అయితే అక్కడే ఫామ్ హౌస్ లో ఉన్నారు. 1 గంట నుంచి మాత్రం ఈ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి మాత్రం ముగ్గురు గంట సేపటి క్రితమే అక్కడికి వచ్చారు. అయితే గంట నుంచి ముగ్గురు నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో సుదీర్ఘంగా కేసీఆర్ సమాలోచనలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ప్రధానంగా మాత్రం ఇటు కవితపై తీసుకునేటువంటి యాక్షన్స్ ఏ విధంగా ఉంటాయన్న దానిపై మాత్రం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ నెలకొంది. అలాగే సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. అసలు ఎటువంటి కేసీఆర్ దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఒకవేళ కవితను సస్పెండ్ చేసి ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై మాత్రం కేసీఆర్ మాత్రం సమాలోచన చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అక్షయ. శ్రీనివాస్, గతంలో చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడే వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఈ వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిసే కవిత ఈ విధంగా కమెంట్లు చేశారని అనుకోవచ్చా? అంటే గతంలోనూ కవిత మాట్లాడినప్పుడు కూడా అసలు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ కావద్దని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఎవరు కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ పై చర్చించొద్దని చెప్పి కూడా పార్టీ ఆదేశాలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి లిల్లీఫుట్ నాయకుడు అంటూ కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసినప్పుడు కూడా పార్టీలో పెద్దగా ఎవరు కూడా ఆ కవిత పైన మాట్లాడలేదు. ఒక జగదీష్ రెడ్డి స్పందించారు. జగదీష్ రెడ్డి తాను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో ఏ విధంగా ఉన్నాను, ఏం చేశానన్న దానిపై కేవలం కవిత, అదేవిధంగా కేటీఆర్ మధ్య కవిత, అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు తప్ప పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే ఇటువంటి సందర్భంలో మూడోసారి ఆ సంచలన కామెంట్స్ చేయడంతో మాత్రం అసలు ఇంకా మరోసారి అంటే కవిత కామెంట్స్ పై పార్టీ రియాక్షన్ కాకపోతే, కవిత పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా
ముందు ముందు ఇంకా కవిత ఇటువంటి బాంబులు పేల్చే అవకాశం ఉంది. దీంతో ఖచ్చితంగా కవిత పైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం పార్టీలో వినిపిస్తుంది. అలాగే ఈసారి మాత్రం ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, అదే విధంగా మాజీ ఎంపీ సంతోష్ రావును ఉద్దేశించి కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీరిద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇటు సిద్దిపేటలోను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులు ఎవరు కూడా ఈ కామెంట్స్ పైన రియాక్ట్ కావద్దని చెప్పి కూడా హరీష్ రావు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా మౌనంగా ఉండాలి, ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇటువంటి సందర్భంలో అసలు ఇప్పటికే 3 సార్లు కవిత బాంబులు పేల్చింది, 3 సార్లు కవిత పార్టీపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అసలు పార్టీలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత, దీనిపైన కేసీఆర్ పై అసలు కేసీఆర్ ని సిబిఐకి విచారణ చేయడం అంటే ఏంటిది, అసలు ఎవరు పార్టీ స్పందించదా, అసలు తెలంగాణ బంద్కి ఎందుకు పిలుపునివ్వలేదు, ఇంత జరుగుతున్నా అని చెప్పి ఇంతలా సంచలన ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కవిత పైన చర్యలు తీసుకోవాలన్న డిమాండే పార్టీలో ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కవితను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అన్ఫాలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మాత్రం మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమన్నా అధికారిక ప్రకటన వస్తుందా, లేక కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇంకేమైనా మాట్లాడతారన్న దానిపై మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది.